వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టివ్స్. ఇవాళ వీడియోస్ మోటరోలా G96 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ చెప్పేసి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ యూస్ఫుల్ అని మంచిగా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు మోటరోలా G96 5G స్మార్ట్ ఫోన్ అయితే చూసుకోవచ్చు బై 4 కలర్ ఆప్షన్స్లో కూడా వస్తుంది. ఫస్ట్ చూసుకుంటే ప్యాంటాన్ గ్రీనర్ ప్యాస్టల్ కలర్ వస్తుంది, తర్వాత ప్యాంటాన్ కెదలియా ఆర్చిడ్ కలర్ వస్తుంది, తర్వాత ప్యాంటాన్ యాస్టెలిగి బ్లూ కలర్ అనమాట. అవి యాస్టెలిగియా బ్లూ కలర్ ఒకటి, అండ్ ప్యాంటాన్ డ్రెసెడ్ అండ్ బ్లూ కలర్ అనమాట. అంటే రెండు డిఫరెంట్ కలర్ బ్లూస్ ఉన్నాయి, రెండు రకాల బ్లూ కలర్స్ ఉన్నాయి. అండ్ 2 వేరియంట్లో కూడా వస్తుంది. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ అండ్ 8GB ర్యామ్ 2FTB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. 8GB ర్యామ్ 2FTB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 20,000కి వస్తుంది. అండ్ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చి 18,000కి వస్తుంది అనమాట. 2,000 ఎక్స్ట్రా పెడితే డబల్ స్టోరేజ్ వస్తుంది. అండ్ సేల్ స్టార్ట్ అయిపోయింది. మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ యూనిక్ ఏంటంటే సినిమాటిక్ వ్యూ తీసుకోవచ్చు. కర్వ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఇది స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. బ్లేజింగ్ పర్ఫార్మెన్స్ అనేసి అయితే అంటారు. పెద్ద బ్యాటరీతో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అన్నారు. బాగుంది. ఇక్కడ ఫీచర్స్ డాల్బీ విజన్ వస్తుంది, ప్యూర్లెట్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది, 1.5 రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ టెక్స్చర్డ్ బ్యాక్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ కొన్ని ఏఐకి సంబంధించిన ఫీచర్స్ లైక్ క్లీన్ బ్లర్ అవి ఉంటాయి. అది నార్మల్గా ప్రతి స్మార్ట్ ఫోన్లు ఇవన్నీ కామన్ అయిపోయినాయి, అవి కూడా వచ్చినాయి. UFS 2.2 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఆబ్వియస్లీ వర్చువల్ ర్యామ్ ప్రొవైడ్ చేస్తారు, సో పర్లేదు. బ్యాటరీ 5,500 mAh బ్యాటరీ, 30% ఛార్జర్, తొందరగా ఛార్జ్ అయిపోతుంది. అండ్ మల్టిపుల్ డివైజెస్ లైక్ ట్యాబ్లెట్స్కి, ల్యాప్టాప్స్కి, డెస్క్టాప్స్కి స్మార్ట్ ఫోన్ కూడా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. వీళ్ళ థింగ్షీల్ ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది. అండ్ కస్టమ్ వీళ్ళ జాబ్స్ అప్లై చేసే కొన్ని ఇట్లా స్పెసిఫిక్ యాక్షన్ చేస్తే వీళ్ళ అప్డేట్స్ వస్తాయి. అదొకటి జర బాగా అనిపిస్తుంది అన్నమాట. అవి మోటరోలా వాళ్ళది. సో ఈ స్మార్ట్ ఫోన్ ఎక్కడ కొనుక్కోవచ్చనా అంటే మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి కూడా పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఫ్లిప్కార్ట్లో చూసుకోవచ్చు. మోటరోలా G96 5G స్మార్ట్ ఫోన్ ఫ్లిప్కార్ట్లో కూడా మీకు అవైలబుల్ ఉందన్నమాట. ఇక్కడ బేస్ వేరియంట్ కూడా వస్తుంది. అండ్ 8GB ర్యామ్ 128GB 18,000కి అండ్ 8GB ర్యామ్ 2FTB స్టోరేజ్ వచ్చేసి 20,000కి స్మార్ట్ ఫోన్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. లైక్ మల్టిపుల్ కలర్ ఆప్షన్స్లో కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్కి మంచి విషయాలు ఏంటంటే, ఫస్ట్ మంచి విషయం ఏంటంటే 50 మెగాపిక్సెల్ సోనీ వాళ్ళ LYT 700C OS కెమెరా వస్తుంది. స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్తో పాటు వస్తుంది. 3D కర్వ్డ్ ప్యూర్లెట్ డిస్ప్లే వస్తుంది అనమాట. 140 రిఫ్రెష్ రేట్, పంచ్ హోల్ వస్తుంది. సో మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ యూనిక్ చూసుకుంటే మాత్రం 5,000 mAh బ్యాటరీ, 30W ఛార్జరు, బాగుంది. ఫీచర్స్ అంతా కూడా బాగున్నాయి. మంచిగా ల్యాప్టాప్స్ అవన్నీ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అంతా కూడా బాగానే ఉంది. ఓన్లీ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్‌కి అప్డేట్స్ అనమాట. సో ఇక్కడ నేను చూపించేస్తాను. ఇది ఆండ్రాయిడ్ 15తో పాటు వస్తుంది ఔట్ ఆఫ్ ద బాక్స్‌లా. ర్యామ్ కూడా బాగుంది. LPDDR4X ర్యామ్‌తో పాటు వస్తుంది. డాల్బీ అట్మాస్ వస్తుంది. అంతా కూడా బాగానే ఉంది. ఒకటి డ్రాబ్యాక్ ఏంటంటే మీకు ఇక్కడ చూపించేస్తాను. ఏందంటే ఇక్కడ అప్డేట్స్ ప్రకారం చూసుకుంటే ఒక ఓఎస్ అప్‌గ్రేడ్ వస్తుంది. అంటే ఇది ఆండ్రాయిడ్ 15తో పాటు వస్తే ఆండ్రాయిడ్ 16 వస్తుంది. అండ్ 3 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ వస్తున్నాయన్నమాట. అదొకటి కొంచెం మైనస్ అనుకోవచ్చు. ఈవెన్ బ్లూటూత్ 5.2 ఇస్తుర్రు. ఓకే, యాక్సెప్టబులే, తక్కువ ప్రైస్ అనుకోవచ్చు. కానీ ఇది ఓఎస్ అప్డేట్ ఈ మధ్య కాలంలో అందరూ లైక్ 4 ఇయర్స్, లైక్ 6 ఇయర్స్ కొంతమంది కొన్ని బ్రాండ్స్ ఇస్తున్నాయి. వీళ్ళు ఓన్లీ 1 ఓఎస్ అప్డేట్ అండ్ 3 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇవ్వడం కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అట్లీస్ట్ బేర్ మినిమమ్ 2 ఓఎస్ అప్డేట్స్ ఇచ్చి 3 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇచ్చినా కూడా బాగుండేది. ఇది ఒకటి పెద్ద మైనస్ అనుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్కి. అండ్ ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా కాంపిటీషన్ ఉందా అంటే ఎస్బీ మంచి కాంపిటీషన్ ఉంది. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే సామ్సంగ్ నుంచి అంటే, సో సామ్సంగ్ గ్యాలక్సీ M55 5G స్మార్ట్ ఫోన్ అయితే ఉంది. ఇక్కడ కూడా స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. ఇదేంటంటే ప్రీవియస్ మోడల్ అన్నమాట. కానీ ఇక్కడ యూనిక్నెస్ ఏంటంటే 4 ఓఎస్ అప్డేట్స్ ఇస్తారు. ఇక్కడ 4 ఓఎస్ అప్డేట్స్ అండ్ 5 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ఇస్తారు. AMOLED డిస్ప్లే కూడా వస్తుంది, చార్జర్ లేకుండా. సో ఇది బేస్ వేరియంటే, చార్జర్ లేకుండా వస్తుంది. చార్జర్కి ఎక్స్ట్రా పైసలు పెట్టాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రమే రీసెంట్గా వచ్చింది IQ Z10 5G స్మార్ట్ ఫోన్ అనమాట. ఇది స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. ఇది కూడా కొంచెం ప్రైస్ ఎక్కువనే ఉంది. ఇక్కడ బేస్ వేరియంట్ ఇది కూడా. సో చార్జర్ వస్తుంది వీళ్ళ బాక్స్లోనే, కానీ 22,000 ఆ ప్రైస్ కేటగిరీలో వస్తుంది. కొంచెం ఎక్కువనే, కానీ ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే CMF నుంచి అనమాట. సో CMF వాళ్ళది నథింగ్ ఫోన్ 2 అనమాట. బేస్ వేరియంట్ ఇక్కడ చూసుకోవచ్చు. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్. ఇక్కడ యూనిక్నెస్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్కి ఈ బ్యాక్ ప్యానెల్ చూసిరా? ఈ స్క్రూస్ నుంచి బ్యాక్ ప్యానెల్ చేంజెస్ చేసుకోవచ్చు అన్నమాట. డిఫరెంట్ బ్యాక్ ప్యానెల్స్ మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు. అదొకటి యూనిక్నెస్ అనమాట ఈ స్మార్ట్ ఫోన్‌కి. ఇక్కడ శాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి కదా! ఇక్కడ అటాచ్ చేసుకోవడం గానీ, పౌచెస్ గానీ, కేసెస్ గానీ పెట్టుకోవచ్చు. బాక్స్‌లో కూడా అన్ని చార్జర్‌తో పాటే వస్తుంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ కూడా రీసెంట్‌గా లాంచ్ అయింది.
ఒప్పో వాళ్ళు ఒప్పో K13 5G స్మార్ట్ ఫోన్ అనమాట. ఇక్కడ ఏంటంటే యూనిక్‌నెస్ ఏంటంటే బ్యాటరీ అనమాట 7000 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ విత్ 80 వాట్స్ సూపర్ చార్జర్ వస్తుంది బాక్స్‌లోనే. ఇక్కడ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుందనమాట. సో, ఇది కొంచెం స్పెసిఫికేషన్స్ ఎక్కువ తక్కువ కావచ్చు. సో, ఫైనల్‌గా ఈ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే లిస్ట్‌లో మోటోరోలా వాళ్ళ G96 5G స్మార్ట్ ఫోన్‌కి చాలా గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయైతే నా ఒపీనియన్. కానీ అదొకటి డ్రాబ్యాక్ అదొకటి తప్పించి లేదా నాకు ఒక ఆండ్రాయిడ్ అప్డేట్ వచ్చినా సరే పర్లేదు యూజ్ చేసుకుంటా అంటే గిట్లా తీసుకోండి. అండ్ ఇప్పటికి చెప్తున్నాను ఆఫర్స్ అప్లై చేసి తీసుకోవాల్సి అయితే ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్ ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసినాను. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ కూడా చెప్పేసినాను. మీరు ఏమనుకుంటారు? మీ ఒపీనియన్స్, డౌట్స్ ఏమైనా ఉంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డే లోపల ఇంకా ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.